Hello everyone, welcome to our channel ER Physics Academy. ఈ రోజు క్లాస్లో మనం మెకానిక్స్కి సంబంధించిన పవర్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం వర్క్కి సంబంధించిన టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ను ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు వర్త్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం వలన ఈ వీడియో మనలాంటి మరెంతో మందికి ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. పవర్ మెకానిక్స్లో పవర్ అనేది మరొక ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ పవర్కి సంబంధించి ఫస్ట్ మనం స్టేట్మెంట్ చూసినట్టయితే దీనికి సంబంధించిన డెఫినిషన్ చూసినట్టయితే ద రేట్ ఆఫ్ doing work. The rate of doing work is called power. The rate of doing work is called as power. అలానే పవర్కి సంబంధించి ఫార్ములాస్ చూసినట్టయితే పవర్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై టైం, లేదా మనం పవర్ ఈక్వల్స్ టు ఎనర్జీ పర్ టైం, ఎనర్జీ పర్ టైం అని రాసుకోవచ్చు. నోటేషన్లో చూసినట్టయితే P ఈక్వల్స్ టు W/T ఇదొక ఫార్ములా మనకి. అలానే P ఈక్వల్స్ టు ఎనర్జీ పర్ టైం ఇదొక ఫార్ములా మనకి. P ఈజ్ ఈక్వల్ టు E/T అని. దీనికి సంబంధించి పవర్కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది. అది P ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ అంటే మనం ఏంటని రాసుకుంటామంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ బై టైం, డిస్ప్లేస్మెంట్ బై టైం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే వెలాసిటీ. సో మనకి ఏమొస్తుందంటే P ఈక్వల్స్ టు పవర్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ F ఇంటూ V. దీన్ని ఎలా రాసుకుంటామంటే F⁻.V⁻. ఎందుకంటే ఫోర్స్ అనేది వెక్టర్ క్వాంటిటీ, ఫోర్స్ అనేది వెక్టర్ క్వాంటిటీ, వెలాసిటీ కూడా వెక్టర్ క్వాంటిటీనే. ఈ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేయడం వలన మనకి ఏమొస్తుందంటే పవర్ వస్తుంది. పవర్ అనేది ఏంటవుతుందంటే స్కేలర్ క్వాంటిటీ. పవర్ అనేది ఏమవుతుంది స్కేలర్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఫార్ములాని P పవర్ ఈక్వల్స్ టు F⁻ ఇంటూ V⁻ అని రాసుకోవచ్చు. డాట్ ప్రొడక్ట్ని ఎలా రాసుకుంటామంటే P ఈక్వల్స్ టు F ఇంటూ V కాస్ థీటా. దీన్నే స్కేలర్ ప్రొడక్ట్ అంటాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. మీరు ఒకసారి ఆ వీడియోని వాచ్ చేసినట్టయితే ఈ డాట్ ప్రొడక్ట్ కూడా ఈజీగా అర్థమవుతుంది. FV కాస్ థీటా అని రాసుకుంటాం. ఇక్కడ థీటా అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. ఫోర్స్ అనేది ఏంటవుతుందంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ క్వాంటిటీ. V అనేది ఏమవుతుందంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. థీటా అనేది ఏమవుతుందంటే యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ వెలాసిటీ. ఈ రెండింటి మధ్య నుండే యాంగిల్ని మనం ఏంటని చెప్తాం, థీటా అని తీసుకుంటాం. క్లియర్? థీటా అనేది ఏమవుతుందంటే యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ వెలాసిటీ. హియర్ స్పెషల్ కేసెస్ ఉంటాయి.
ఇక్కడ కూడా మనకి స్పెషల్ కేసెస్ ఉంటాయి, ఎందుకంటే పవర్ అనేది థీటా మీద డిపెండ్ అవుతుంది. సో మనకి కేస్ 1 చూసినట్టయితే ఇఫ్ థీటా ఈక్వల్స్ టు 0 degrees then cos 0 degrees equals to 1. Then power equals to మనకి ఏమొస్తుంది F into V. నెక్స్ట్ కేస్ 2 చూసినట్టయితే if theta equals to 90 degrees cos 90 degrees equals to 0, then power equals to 0. నెక్స్ట్ కేస్ 3 చూసినట్టయితే if theta equals to 180 degrees cos 180 degrees equals to -1, then power equals to minus FV. సో ఫస్ట్ theta equals to 0 degrees అయినప్పుడు మనకి P equals to power equals to FV అని వచ్చింది. ఇదేంటంటే పాజిటివ్ వాల్యూ. ఇదేమొచ్చిందంటే 0 if theta is equal to 90 degrees. If theta equals to 180, then we will get negative value, negative power value. Clear? నెక్స్ట్ పవర్కి సంబంధించి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యూనిట్స్. పవర్కి సంబంధించి యూనిట్స్ చూసినట్టయితే ఫస్ట్ ఫార్ములా తీసుకుందాం. పవర్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై టైం. సో పవర్కి సంబంధించి యూనిట్స్ రాసేటప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఇక్కడ వర్క్ డన్కి యూనిట్ ఏంటని. అదేంటంటే జూల్ పర్ సెకండ్. జూల్ పర్ సెకండ్. జూల్ పర్ సెకండ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే వాట్కి ఈక్వల్ అవుతుంది. దీన్ని ఎలా రాసుకుంటాం అంటే W అని రాసుకుంటాం, క్యాపిటల్ W అని రాసుకుంటాం. అలానే మనకి మరికొన్ని యూనిట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. అంటే దీన్నే ఇది బిగ్ యూనిట్ అని రాస్తాం వాట్ అనేది. స్మాల్ యూనిట్స్ కానీ తీసుకున్నట్టయితే 1 milliwatt. ప్రిఫిక్స్లో మనం యూనిట్స్ అనే చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. ఇక్కడ మిల్లీ వాట్స్ అంటే 10 to the power of -3 watts. 1 megawatt ఇది బిగ్ యూనిట్. ఇది 10 to the power of +6 వాట్స్ ఇక్కడ. అలానే 1 microwatt 10 to the power of -6 watts. One more unit is there, 1 horsepower. 1 horsepower equals to 746 watts. These are the units of power here. Next మనం డైమెన్షన్స్ చూసినట్టయితే డైమెన్షనల్ ఫార్ములా చూసినట్టయితే పవర్ ఈక్వల్స్ టు మీకు చెప్పాను జనరల్ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ కూడా డైమెన్షన్ సంబంధించిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఆ లింక్ను కూడా క్లిక్ చేసి ఆ వీడియోని కూడా పూర్తిగా వాచ్ చేయండి. డైమెన్షన్ ఫార్ములా మనం చూసుకున్నట్టయితే పవర్కి సంబంధించి వర్క్ డన్ బై టైం. వర్క్ డన్కి డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే ml² T⁻², టైంకి T, then we can bring into the numerator, we will get ml² T⁻³ so m⁻1 L² T⁻³ is the dimension formula for power. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన పవర్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. పవర్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై టైం ఆర్ ఎనర్జీ పర్ టైం ఆర్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. 3 ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఆర్ఆర్బికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసినట్టయితే దీంట్లో
ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ ఈజ్ పవర్ ఇంటర్ప్రిటెడ్? సో ఇది మనకి డెఫినేషన్కి సంబంధించింది. మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే వర్క్ డన్ ఆప్షన్ 1 చూసినట్టయితే వర్క్ డన్ ఇన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్, ఇది కాదు. ఫోర్స్ చార్జ్ టు ఇంక్రీజ్ లోడ్, ఇది కాదు. వర్కింగ్ రేట్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్. సో ఆన్సర్ సి అవుతుంది. ఒకసారి ఇది కూడా చూద్దాం. నన్ ఆఫ్ దీస్. సో ఆప్షన్ డి కాదు. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్. చూడండి, డైరెక్ట్ స్టేట్మెంట్ అడగడం జరిగింది. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్. సో ఏమవుతుంది ఆన్సర్ ఇక్కడ మనకి? ఆన్సర్ ఏమవుతుంది? పవర్. ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇఫ్ ఏ మ్యాన్ డూ W work in T time, then his power P will be. సో మనకి ఏమి ఇవ్వడం జరిగింది? T minus W, T into W, W by T, T by W. సో మనకు పవర్ అడగడం జరిగింది కాబట్టి పవర్ ఫార్ములా చూసినట్టయితే వర్క్ డన్ బై టైం, W by T. ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ సి. క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పవర్? ఇవన్నీ కూడా గత ఆర్ఆర్బి పరీక్షలో అడిగిన ప్రశ్నలు ఇవి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పవర్? సో సేమ్, వర్క్ డన్ బై టైం, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ మెజర్స్ ద రేట్ ఆఫ్ వర్క్ డన్? సో ఇది కూడా డైరెక్ట్ మనకి రేట్ ఆఫ్ వర్క్ డన్, డైరెక్ట్ ఫార్ములా స్టేట్మెంట్ ఇది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ చూద్దాం. మోహన్ హ్యావింగ్ ఏ మాస్ ఆఫ్ 40 kilograms, he climbs 50 steps of a staircase in 10 seconds. If the height of each step is 15 centimeters, then what is his power? They given acceleration due to gravity also. సో సమ్ చేసేటప్పుడు మీకు ఇంతకు ముందే చెప్పాను, మనకి ఇచ్చిన వాల్యూస్ ఫస్ట్ నోట్ చేసుకోవాలి. ఇచ్చిన వాల్యూస్ని ఫస్ట్ నోట్ చేసుకొని మనకి ఏమి ఇచ్చాడంటే మోహన్కి సంబంధించిన మాస్ ఇవ్వడం జరిగింది. సో మాస్ M ఈక్వల్స్ టు 40 kilograms. నెక్స్ట్ మనకి 50 స్టెప్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ స్టెప్స్ అంటే 50 ఇవ్వడం జరిగింది. ఈచ్ స్టెప్ అనేది హైట్ ఎంత అంటే 15 సెంటీమీటర్. 15 సెంటీమీటర్ 15 సెంటీమీటర్స్ మీటర్లో చేంజ్ చేసుకుంటే మనకి 15 into 10 to the power of -2 meters అవుతుంది. సో మనం దీన్ని 0 క్యాన్సిల్ చేస్తే 10 ఇన్వర్స్ వస్తుంది. ఇది 15 into 5 75 into 10 to the power of -1. సో మనకి ఎంత వస్తుందంటే 7.5 అనేది టోటల్ డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ స్టెప్స్ అనేది ఏంటంటే డిస్టెన్స్ కింద వస్తుంది, ఎస్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకేమి ఇవ్వడం జరిగిందంటే టోటల్ ఆ స్టెప్స్ని స్టేర్ కేస్ని క్లైమ్ చేయడానికి టైం డ్యూరేషన్ అనేది 10 seconds. సో టైం రాసుకుంటే ఇక్కడ టైం T ఈక్వల్స్ టు 10 seconds ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ ద హైట్ ఆఫ్ ఈచ్ స్టెప్ ఇట్స్ ఓవర్, వాట్ ఈస్ ఇట్స్ పవర్? మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి? పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో పవర్ ఈక్వల్స్ టు మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ బై టైం. సో వర్క్ డన్లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మాస్ ఇవ్వడం జరిగింది, డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది, జీ వాల్యూ కూడా ఇవ్వడం జరిగింది. జీ వాల్యూ 10 meter/second² ఇవ్వడం జరిగింది. సో మనం ఎలా రాసుకుంటామంటే వర్క్ డన్ని ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం అని రాసుకుంటాం. అలానే ఫోర్స్ని ఎలా రాసుకుంటామంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. హియర్ వీ కెన్ టేక్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ ఎస్ డిస్టెన్స్ బై
time is t. So we can calculate this value now. Here I am doing power equals to P is equal to M value ఎంత ఇవ్వడం జరిగింది మనకి 40, G value 10, స్టేర్ కేస్ ఎంత వచ్చింది మనకి టోటల్ డిస్టెన్స్ 7.5 వచ్చింది, బై టైం ఎంత ఇవ్వడం జరిగింది 10 ఇవ్వడం జరిగింది. సో 10 క్యాన్సిల్ చేసేస్తే మనకు ఒక 0 డెసిమల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 75 into 4 క్యాలిక్యులేట్ చేయాలి. 4 5s are 20, 4 7s are 28 into 28 plus 2 30. సో 300 వాట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది సి. ఆప్షన్ ఏమవుతుంది సి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇఫ్ ఏ బాయ్ కవర్స్ ఏ డిస్టెన్స్ of 20 meters with 600 Newton force in 4 minutes, then the amount of power consumed by the boy is. సో ఇది కూడా న్యూమరికల్ సంబంధించింది. ఈ న్యూమరికల్ మనం చూసుకున్నట్టయితే గివెన్ వాల్యూ, ఫస్ట్ వీ హ్యావ్ టు నోట్ డౌన్ గివెన్ వాల్యూస్ హియర్. ఇచ్చిన వాల్యూస్ రాసినట్టయితే డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది 20 meters, అలానే ఫోర్స్ ఇవ్వడం జరిగింది 600 న్యూటన్స్. టైం ఎంత ఇచ్చాడంటే 4 minutes అని ఇచ్చాడు. మనం దీన్ని సెకండ్స్లో మార్చుకోవాలి. సో 4 into 60 సెకండ్స్లో మార్చుకోవాలంటే 1 minute equals to 60. సో మనకి ఎంత వస్తుంది? ఇది 240 seconds వస్తుంది. సో ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? పవర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో సేమ్ పవర్ ఫార్ములా తీసుకుంటే ఇక్కడ పవర్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ ని ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం అని రాసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే అన్ని వాల్యూస్ ఉన్నాయి, ఫోర్స్కి సంబంధించి, డిస్టెన్స్కి సంబంధించి, టైంకి సంబంధించి. ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 600 ఇంటూ డిస్టెన్స్ ఎంత ఇవ్వడం జరిగింది 20, అండ్ టైం ఎంత ఇవ్వడం జరిగింది 240 ఇవ్వడం జరిగింది. సో 0 0 మనం క్యాన్సిల్ చేసేస్తే మనకి ఇక్కడ 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఎంత వస్తుంది? 600/12 వస్తుంది. 600/12 మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే చెప్పండి ఆన్సర్ ఒకసారి ఎంత వస్తుంది? మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఆన్సర్ ఎంత వస్తుంది 600/12 అనేది. ఎస్, 50 వాట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది మనకి? ఏ. ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బాయ్ ఆఫ్ 50 kilogram మాస్ క్లైంబ్స్ 40 stairs in 9 seconds. If the height of each stair is 15 centimeter, then find his power. సేమ్ మోడల్ ఇంతకుముందు మనం చూసాం, ఇదే మోడల్. అక్కడ 50 స్టైర్ కేస్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ 40 స్టైర్ కేస్ ఇవ్వడం జరిగింది. టైం కూడా లిటిల్ డిఫరెంట్ ఉంది. చూద్దాం, ఇది కూడాను సొల్యూషన్లో మనం గివెన్ వాల్యూస్ రాసుకుందాం. ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ నోట్ చేసినట్టయితే మాస్ అనేది ఎంత ఇచ్చాడు? 50 kilogram. ఎన్ని స్టైర్ కేస్ ఇచ్చాడు? 40 ఇంటూ ఈచ్ స్టైర్ కేస్ అనేది 15 centimeter, మీటర్లో మార్చుకుంటే -2. మనకి ఎంత వస్తుందంటే 4 into 0కి 1 క్యాన్సిల్ అయిపోతుంది. 4 into 15 into 10 ఇన్వర్స్ ఉంటుంది. సో 4 into 15 అంటే 60 ఇంటూ 10 ఇన్వర్స్ అంటే 0కి ఇన్వర్స్ క్యాన్సిల్ అయితే 6 వస్తుంది. సో మనకు డిస్టెన్స్ వచ్చేస్తుంది 6 meters. డిస్టెన్స్ అనేది ఎంత వస్తుందంటే 6 meters. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు? టైం ఇచ్చాడు. టైం t ఈక్వల్స్ ఎంత ఇవ్వడం జరిగింది? 9 seconds. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది పవర్. సో పవర్ ఫార్ములా ఏంటి మనకి? ఇటువైపు చేస్తున్నాం చూడండి. P ఈక్వల్స్ టు W/T. సో Fs/T, Wని ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని రాసుకోవచ్చు. సేమ్ mg/s/
G వాల్యూ కూడా ఇవ్వడం జరిగింది 10 m/s² అని. సో P = మాస్ వాల్యూ ఎంత మనకి 50 into G వాల్యూ 10, డిస్టెన్స్ ఎంత వచ్చింది 6, బట్ టైం ఎంత ఇవ్వడం జరిగింది 9. సో 3 2s 3 3s we can cancel. మనకి ఎంత వస్తుంది 1000 by ఇది 50 into 10 500 into 2 1000 by 3. ఆన్సర్ ఎంత వస్తుంది కామెంట్ చేయండి. 3 చే డివైడ్ చేయాలి. ఎస్, మనం ఎంత రాసుకుంటాం అంటే 3 ఆన్సర్ ఎంత వస్తుందంటే 333.333 లైక్ దిస్ వస్తుంది మనకి. సో మనం ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ ఆన్సర్ని 333.33 ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ చూద్దాం. నేమ్ ద ఫిజికల్ క్వాంటిటీ దట్ ఈస్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ. చూడండి ఇక్కడ డైరెక్ట్గా మనకి ఫార్ములానే ఇవ్వడం జరిగింది. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ, ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ పవర్. సో ఆప్షన్ ఏమవుతుంది సి. ఇవన్నీ గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలే, గత ఆర్ఆర్బి పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు ఇవన్నీ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ 40 kg గర్ల్ క్విక్లీ క్లైంబ్స్ అప్ టు ద స్టేర్స్ టు 5 meter height in 4 seconds. వాట్ విల్ బి ద పవర్ డెవలప్డ్ బై హెర్? సో సేమ్ మోడల్ పవర్కి సంబంధించిందే. ఇక్కడ మనం చూసినట్టయితే సొల్యూషన్లో గివెన్ వాల్యూస్, మాస్ అనేది 40 kg ఇవ్వడం జరిగింది, డిస్టెన్స్ అనేది 5 meters ఇవ్వడం జరిగింది, టైం 4 seconds. ఏంటి క్యాలిక్యులేట్ చేయమన్నాడు? పవర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే పవర్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై టైం. దీన్ని ఎలా రాసుకుంటాం? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఫోర్స్ని mg, ఎస్ బై టైం అని రాస్తాం. ఇక్కడ G వాల్యూ మనకి ఇవ్వలేదు. సో మనం ఏం తీసుకుంటామంటే 10 m/s² అని తీసుకుందాం. 10 meter, ఎందుకంటే ఆన్సర్స్లో ఆల్మోస్ట్ అన్ని జీరోస్ ఉన్నాయి. చూద్దాం 10 m/s² చేసుకుందాం. ఆన్సర్ రానట్టయితే 9.8 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ m వాల్యూ చూద్దాం 40, G వాల్యూ 10, S 5, టైం 4. 4 10s we can cancel 40. హియర్ మనకి ఎంత వస్తుంది 10 10s ఇది 100 into 5 500 వాట్స్ అని వచ్చింది ఆన్సర్. సో ఆప్షన్ ఏ అవుతుంది. ఆప్షన్ ఏ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దాం. ది యావరేజ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ది యావరేజ్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? కెన్ యూ సే ఆన్సర్ హియర్? టోటల్ టైం టేకెన్ బై టోటల్ యూజ్డ్ ఎనర్జీ. ఇది కాదు. టోటల్ ఫ్రీ ఎనర్జీ బై టోటల్ యూజ్డ్ ఎనర్జీ. బోత్ ఆర్ రేషియో బిట్వీన్ ఎనర్జీస్ ఓన్లీ. సో ఇది కాదు. టోటల్ టైం టేకెన్ బై డిస్టెన్స్ ట్రావెల్డ్. ఇది కాదు. టోటల్ యూస్డ్ ఎనర్జీ బై టోటల్ టైం. మీరు చూసినట్టయితే ఎనర్జీ పర్ టైం ఉంది. ఎదర్ వర్క్ డన్ బై టైం ఆర్ ఎనర్జీ పర్ టైం. ఆన్సర్ ఏమవుతుంది? డి. ఆప్షన్ డి అవుతుంది. క్లియర్? నెక్స్ట్ వన్. ఇఫ్ ఎ గర్ల్ with a weight of 40 newtons climbs on the rope for 20 seconds with the power of 160 watts, then at which height will she reach? So here we have to calculate height, that is nothing but distance. So మనకి ఇచ్చిన వాల్యూస్ నోట్ చేసుకుందాం. ఫోర్స్ 40 newtons ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైం 20 seconds ఇవ్వడం జరిగింది. అలాగే పవర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పవర్ అనేది 160 watts ఇచ్చాడు. మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే హైట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. సో మనం ఫార్ములాని ఎలా రాసుకుంటాం అంటే పవర్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై టైం అని రాసుకుంటాం. వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో మనం ఎస్ సెపరేట్ చేసేద్దాం. ఇక్కడ ఎస్ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ టైం బై ఫోర్స్ అవుతుంది.
సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 160 పవర్ వాల్యూ టైం 20 ఫోర్స్ 40. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 2 2s క్యాన్సిల్ అవుతుంది, 2 80లో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 80 meters. సో ఆప్షన్ ఏ అవుతుంది. ఆప్షన్ ఏ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దాం. A more powerful engine can do more work in less time. Like an aeroplane, travel more distance as compared to a car in less time. So aeroplane is more powerful than car. It is an example of which of the following? So మనకి ఏమొస్తుందంటే పవర్ కి సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. What will be the average power required to lift an object of 80 kilograms to a height of 40 meters in 50 seconds? సో ఇక్కడ కూడా యావరేజ్ పవర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు మనకి. సో ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ నోట్ చేసుకుందాం. గివెన్ వాల్యూస్, మాస్ ఇవ్వడం జరిగింది. మాస్ ఈక్వల్స్ టు 80 kilograms. Height, it is nothing but distance 40 meters. Time 50 seconds ఇవ్వడం జరిగింది. అలానే యాక్సలరేషన్ డ్యూ టు జీ అనేది 10 meter/second² ఇవ్వడం జరిగింది. మనకి ఏంటి క్యాలిక్యులేట్ చేయమన్నాడు? యావరేజ్ పవర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఫార్ములా చూసినట్టయితే పవర్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై టైం. It is nothing but force into displacement by time. So we can able to write mgs by time here. So power equals to mass value anta ichchadu manaki 80, g value 10, displacement 40, time 50. 5 0 0 cancel చేసేద్దాం. 5 1s 5 2s cancel చేద్దాం. సో మనకి 2 into 4 8, 8 into 8 64, 640 watts. ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, ఇది ఆప్షన్ బి. చూడండి ఇక్కడ జూల్ పర్ సెకండ్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ పవర్ ఈక్వల్స్ టు W/T. వర్క్ డన్ యూనిట్ ఏమవుతుందంటే జూల్ అవుతుంది, టైంకి ఏంటంటే సెకండ్. సో జూల్ పర్ సెకండ్, ఇట్ ఈస్ వీఆర్ ఈక్వేటింగ్ టు వాట్. సో ఆప్షన్ బి అవుతుంది. క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దాం. A person does 1000 joule of work in 2 seconds. What was the power he spent? So ఇది డైరెక్ట్ మనకి ఫార్ములా బేస్డ్. ఇది పవర్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ ఎంత అంటే 1000 ఇవ్వడం జరిగింది. టైం ఎంత ఇచ్చారు? 2 seconds. సో 1000/2 అంటే 500 వాట్స్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? సి, ఆప్షన్ సి. ఓకే, పవర్కి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నికల్ సైడ్ అండ్ గ్రూప్ డిలో అండ్ NTPCలో వీటిలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్. ఆల్రెడీ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, వీటిని అడగడం జరిగింది. ఇవే మోడల్స్ మనకి పవర్కి సంబంధించి అడగడం జరుగుతుంది. సో ఇటువంటి టైప్ ఫార్ములా, దానికి సంబంధించిన యూనిట్స్, డైమెన్షన్ ఫార్ములా, వీటిని గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే పవర్కి సంబంధించి ఏ క్వశ్చన్ అయినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక మీరు ఎవరైనా సరే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ టు ఆల్.